మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో హరీష్ రావును కలిసిన కాంట్రాక్టర్లు సమస్యలు వివరించారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లులు చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని హరీష్ చెప్పారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా మన ఊరు మనబాడి కాంట్రాక్టర్ల సమస్యలు లేవనెత్తుతానని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హరీష్ రావు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు సీఎం అడగమంటారు సార్. మరి మేము సీఎం అడగడానికి మాకు పర్మిషన్ లేదు కదా సార్. ఎవరైనా పర్మిషన్ ఇప్పిస్తే సీఎం అడుగుతాం. మేము దొంగతనం చేయకుండా సార్, మేము డబ్బులు పెట్టి బాగా కట్టుకోలేక బయటకు పోతున్నాం సార్. ఇల్లు ఇడిచి పోతున్నాం. మా భార్యలతో చెప్పాల్సి వస్తున్నది. పేమెంట్ లేదనుకుంటే రిపేర్ ఆల్రెడీ మనం ఇనాగ్రేషన్ స్కూల్ వేసి స్కూల్ పిల్లలు కూడా వాడుకుంటున్నారు సార్. అయితే ఇందులో అవకతవకలు జరిగినాయని కూడా కొందరు అంటున్నారు. మేము వాట్సాప్ జరిగితే వాటికి సంబంధించిన ఆల్ చూసి చేశారు, విజిలెన్స్ రిపోర్ట్ చేశారు. మేము చేసిన వర్క్ కూడా వేరే ఫోటోస్తో సహా ఉంది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు తీసుకొని అందరూ కూడా